సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది మ్యాంగోస్. ఈ మ్యాంగోస్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలి సమ్మర్లో అనుకుంటాం. అలాంటి మ్యాంగోస్తో ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు ఇలా స్పెషల్గా మ్యాంగోస్తో ఇలా మ్యాంగో డిలైట్ చేసి చూడండి. టేస్ట్ అదిరిపోతుంది. వచ్చిన గెస్ట్లందరూ వాహ వనక మానరు. అంత బాగుంటుందండి ఈ టేస్టీ మ్యాంగో డిలైట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ మ్యాంగో డిలైట్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. ఈ మ్యాంగో డిలైట్ చేయడానికి మొదటగా ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని బాగా వేడి చేసుకోవాలండి. ఈ పాలని అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇవి పొంగొచ్చేలోపు మనం ఒక కప్పు తీసుకొని అందులోకి 2 to 4 టేబుల్ స్పూన్స్ పాలు వేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు పొంగు వచ్చి ఇలా పాలు మరుగుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టిన కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంది కదా, అదంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ మిల్క్ ఈ పౌడర్ బాగా కలిసి ఎక్కడ ఉండలు లేకుండా ఉండాలి. ఆ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలండి. 1/3 కప్ షుగర్ వేసుకొని షుగర్ అంతా కలిసి ఇదంతా దగ్గర పడి బాగా చిక్కబడేంత వరకు కలపాలి. ఇప్పుడు 2 మ్యాంగోస్ తీసుకొని వీటిని బాగా శుభ్రంగా కడిగి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వీటన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లకి మనం ముందు కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని బాగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలండి. ఈ మ్యాంగో ప్యూరీని మ్యాంగో డిలైట్కి మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇక్కడ నేను 250 ml ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను. తర్వాత కండెన్స్డ్ మిల్క్ 100 grams తీసుకోవాలండి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని కాసేపు చల్లగా అవ్వడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీ ఉంది కదా, అదంతా ప్యాన్లోకి వేసుకొని కాసేపు కలుపుకొని మనం 1/4 కప్ షుగర్ వేసుకోవాలండి. ఇక్కడ మ్యాంగో స్వీట్గా లేవు, అందుకే నేను షుగర్ వేస్తున్నాను. మీకు మ్యాంగో స్వీట్గా ఉంటే షుగర్ అవసరం లేదు. ఇలా మ్యాంగోస్ని ప్యూరీని బాగా కలిపి కాసేపు దగ్గర పడే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ మ్యాంగో ప్యూరీని కొంచెంగా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ నేను వెనిలా బ్రెడ్ తీసుకున్నానండి. మీ దగ్గర మిల్క్ బ్రెడ్ అవైలబుల్గా ఉంటే అదైనా తీసుకోవచ్చు. వెనిలా బ్రెడ్స్ని ఇలా పెట్టుకున్న తర్వాత వీటి మీద మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదండి, అది కొంచెంగా వేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ ఉంది కదండి, అది కూడా కొంచెంగా ఇలా వేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రెష్ క్రీము కండెన్స్డ్ మిల్క్ని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలని అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మ్యాంగో పీసెస్ని అక్కడక్కడ వేసుకొని మనం రెడీగా ఉంచుకున్న బ్రెడ్ని లేకపోతే మిల్క్ బ్రెడ్ని ఏదైనా కూడా ఇలా వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఇలా రిపీట్ చేసుకుంటే బౌల్ అడుగున ఉన్న బ్రెడ్ వరకు ఈ ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళి తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. వీటి మీద కొన్ని మ్యాంగో పీసెస్, వీటితో పాటు క్యాషు బాదం కూడా పీసెస్గా చేసుకొని ఇలా వేసుకొని 4 to 5 hours ఫ్రిడ్జ్లో ఉంచుకొని తర్వాత చల్లగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.